మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము తిరుపతిలో ఆస్తి హక్కుల కేంద్రం ప్రారంభించినప్పుడు కర్నూలు నుంచి కొంతమంది బాధితులు వచ్చి, సార్ కర్నూలులో కూడా ఈ ప్రాబ్లం ఉంది, మేము చాలామంది ఉన్నాం, మీరు కర్నూలు కూడా వచ్చి టేకప్ చేయండి అని అంటే, సరే వస్తాం, పలానా తారీఖున వస్తాం, మీరు బాధితులను పోగు చేయండి అన్నాం. పోగు చేశారు. నిన్న వచ్చాం. నిన్నంతా రాత్రి పొద్దుపోయేదాకా మాట్లాడి మీకు సులువుగా అర్థమయ్యే కేసులు మీ ముందు పెడదామని చెప్పి పెడుతూ కలెక్టర్ గారికి ఒక పిటిషన్ తయారు చేసి ఇవన్నీ రాత్రి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సమస్య తీవ్రత గురించి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. మిత్రులారా, ఆస్తి అనేది, ముఖ్యంగా భూమి రూపంలో ఉన్నటువంటి ఆస్తి అనేది ప్రజలకి ఎంత సెంటిమెంటో, ఆ ఆస్తి గల వాళ్ళకి అది ఎంత ప్రాణప్రదమో మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మనందరం 2 తరాల ముందుకెళ్తే మనందరం వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళమే. అటువంటి ఆస్తిని, వంశపారంపర్యంగా అనుభవిస్తున్నటువంటి ఆస్తిని, కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని రాత్రికి రాత్రి గవర్నమెంట్ తీసుకెళ్ళి నిషేధిత జాబితా 22A పెట్టేసి, నాకు తెలియదు కూడా తెలియదు, పెట్టేసి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటది. అదేంటి నిన్నటిదాకా నా ఆస్తి అని చెప్పి అడంగల్లో ఉంటే నువ్వు ఇవాళ తీసుకొచ్చి నిషేధం అంటావు ఏంటి? ఎందుకు నిషేధమైంది నా ఆస్తి? ఎందుకు పనికిరాంది అయింది? ఎట్లా అది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అయింది అని అడగడానికి పోతే, అందరికీ తెలిసిన విషయమే, ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్తో, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, CCLA, గవర్నమెంట్ అంట. నేను పోవాలంట. అంటే నేను బతికున్నానని నిరూపించుకోవడానికి నేను ఇంతమందికి నిరూపించాలంట. దానికి కాగితం తీసుకురమ్మంటాడు. నాకేం పని అసలు? నా అధీనంలో, నా అనుభవంలో ఉండే ఆస్తిని నాదని చెప్పుకోవడానికి నువ్వే ఇచ్చిన అడంగలు, నువ్వే ఇచ్చిన పాస్బుక్, నీ రిజిస్ట్రార్ ఆఫీసులో 7% ముక్కు పిండి వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న నువ్వు నన్ను కాగితాలు తెమ్మంటావు ఏంటి? అసలు బుద్ధి ఉందా మీకు? జ్ఞానం ఉందా? ఇదే నా పరిపాలన చేసే తీరు? ఇది ఎందుకు వచ్చిందయ్యారంటే, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వచ్చిందయ్యారంటే, 2013 ప్రాంతాల్లో కొన్ని భూముల్ని 22A పెట్టారు. తర్వాత వాళ్ళందరూ కోర్టులకు పోయారు. 2024 ఏప్రిల్లో, గుర్తుపెట్టుకోండి, 2014 ఏప్రిల్లో నాగార్జున రెడ్డి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక 500-600 కేసులు ఇలాంటివే వచ్చి పడిపోతే ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. 150 పేజీల జడ్జిమెంట్. ఏమండి, ఆ జడ్జిమెంట్లో ఆయన కూలంకషంగా అన్ని వివరంగా చెప్పారు. చెప్పి ఆదేశాలు ఇచ్చారు. 2014 ఏప్రిల్ అంటే ఇంకా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే ఉన్నాం, ఇంకా విడిపోలా. అంటే ఈ జడ్జిమెంట్ 2 రాష్ట్రాలకి అమలవుతుంది, తెలంగాణకి, ఆంధ్రాకి. దీని మీద ఈ 2 గవర్నమెంట్లు ఏవి కూడా అప్పీల్కి వెళ్ళాలా. సుప్రీంకోర్టుకి కానీ, డివిజన్ బెంచ్కి కానీ అప్పీల్కి పోలా. దట్ మీన్స్ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆ జడ్జిమెంట్ ఫైనల్, దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. నాగార్జున రెడ్డి గారు చెప్పినటువంటి జడ్జిమెంట్ని అమలు చేయండిరా అంటే వీళ్ళు అయ్యవారిని చేయమంటే కోతిని చేశారు. ఆయన చెప్పింది ఒకటైతే ఆయన ఏమన్నాడంటే, అయ్యా దేవుడి పేరుని ఇచ్చిన దానాలు, నిత్య పూజల కోసం ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చిన దానాలు దేవుడి పేరును ఉంచండి, ఎందుకంటే అది ఖచ్చితంగా దానికోసమే వాడాలి. మిగిలిన దానాలు అర్చకులకు దానాలు ఇస్తారు, చాకళ్ళకి దానాలు ఇచ్చేవాళ్ళు, మంగళ్ళకి ఇచ్చేవాళ్ళు, నాట్యగత్తెలకు ఇచ్చేవాళ్ళు, చదువు చెప్పే టీచర్లకి దానాలు ఇచ్చేవాళ్ళు, ఎవరో జమీందారులు, ఊళ్ళో కొంతమంది పెద్దలు, ఎవరైనా ఇచ్చేవాళ్ళు. ఆ దానాలన్నిటినీ ఈనాంలు అనేవాళ్ళు. ఈనాం అనేవాళ్ళు. మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఏం చేశారంటే ఈనాం అబాలిషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు 1948లో. ఈనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం అన్ని ఈనాముల్ని రద్దు చేస్తూ, అప్పటికి భూమి మీద ఉన్నటువంటి సేద్యం చేసుకునే వాళ్ళకి హక్కులు కల్పిస్తూ, వాళ్ళకి రైతువారీ పట్టాలు, వాళ్ళకి సేద్యం పట్టాలు, కల్టివేషన్ సర్టిఫికేట్ అంటారు, సేద్యం చేస్తున్నట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎందుకు ఒకసారి రద్దు చేయడం ఎందుకు, మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వడం ఎందుకు అయ్యారంటే, జమీందారులు ఏంటంటే ఎవడ పేర్లు పెడితే వాళ్ళ పేర్ల
కుక్కల పేర్ల వాళ్ళ ఇంట్లో గుర్రాల పేర్ల రాసేశారు ఊళ్ళు ఎక్కడ ఎగిరిపోతాయో మన ల్యాండ్స్ అని. ఆ దొంగ రాతల్ని కట్టడి చేయడం కోసం అరే మీరు ఇచ్చిన ఈనాములు మొత్తం రద్దు, నిజంగా దున్నేవాడిదే భూమి, సో నిజంగా సేద్యం చేసేవాడికే మేము సర్టిఫికేట్ ఇస్తాం అని చెప్పి సేద్యం చేసేవాడికి సర్టిఫికేట్ ఇచ్చారు. నాగార్జున రెడ్డి గారు ఏమన్నారంటే అట్లా ఆ రోజున భూమి మీద పొలం మీద ఉన్నటువంటి రైతుకి సేద్యం చేసే వాళ్ళకి ఇచ్చిన రైతువారీ పట్టాలు అవి భూమి హక్కు కిందే వస్తాయి, అది టైటిల్ కిందే వస్తుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఈనాంలో ఉన్నంత మాత్రాన అది వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ కాదు. మీరు ఎవరికైతే ఆ రోజున రైతువారీ పట్టాలు ఇచ్చారో, ఎవరికైతే సేద్యకారుల సర్టిఫికెట్లు ఇచ్చారో అవన్నీ చెల్లుతాయి, అవి టైటిల్ కిందే లెక్క అని చెప్పి ఆయన వివరంగా చెప్పాడు. ఈ ఎండోమెంట్ వాళ్ళు ఏం చేశారు, ఈ ఈనాం భూములన్నింటినీ తీసుకెళ్ళి వాళ్ళ రిజిస్టర్లో 38వ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, ఆ రిజిస్టర్లో ఎక్కించి పాడేశారు. ఎక్కించి సబ్ రిజిస్ట్రార్కి చెప్పారు దీని మీద రిజిస్ట్రేషన్ చేయమాకండి అని. కొన్ని లక్షల మంది ఇరుక్కుపోయినాయి భూములన్నీ. జడ్జిమెంట్ చెప్పింది ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? తర్వాత చాలామంది మేము ఈ విషయం గురించి మాట్లాడుతా అంటే ఈ పార్టీల పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వేరే ఏం పట్టదు. వాళ్ళకి జనం ఎట్ట చచ్చిపోతున్నారో, వీళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ బొంద, వాళ్ళ బూడిద అదే ఎంతసేపు పొద్దున్నీ సాయంత్రం దాకా. జనం చచ్చిపోతున్నారా అంటే ఏ మనుషుల్లాగా కూడా చలనం ఉండదు వాళ్ళకి. ఏ పార్టీ టైంలో జరిగిందో చెప్పమంటాడు. ఏ పార్టీ టైంలో జరిగితే ఎందుకురా, ఇవాళ గవర్నమెంట్ ఉన్నది బాగు చేయాలి కదా దాన్ని. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మీరు రాజ్యం చేశారు. ఆ టైంలో భూమి రికార్డులని మీరు కంప్యూటర్లో ఎక్కిస్తామని చెప్పి ఎక్కించారు. ఆ ఎక్కించే టైంలో మీ వ్యవస్థలో పొరపాట్లు జరిగినాయి. అది మీకు తెలిసి జరిగి ఉండదు. మీరేం చెప్పరు తప్పుడు రికార్డులు ఎక్కించండి రా అని. మీకు తెలియకుండా మీ వ్యవస్థ కళ్ళు మూసుకుని 2017 ఏ రోజైతే మీరు భూమిని కంప్యూటరీకరిస్తున్నారో ఆ రోజున అడంగల్లో ఎవడి పేరు ఉంటే వాడి పేరు ఎక్కించాల్సి ఉండే. అట్లా చేయకుండా మీ విఆర్ఓలు అందరికంటే కింద ఉండే వ్యవస్థలో ఉండే విఆర్ఓలు ఏం చేశారంటే 1907-8లో బ్రిటిష్ వాడు రాసిన ఆర్ఎస్ఆర్ పట్టుకుని అందులో కనుక ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ కూడా ప్రభుత్వ భూమిని రాసేశారు. అందులో చుక్కలుంటే ప్రభుత్వ భూమిని రాసేశారు. అందులో ఈనాం ఉంటే ప్రభుత్వ భూమిని రాసేశారు. అందులో సర్వీస్ ఈనామని ఉంటే ప్రభుత్వ భూమిని రాసేశారు. తొందరపాటుతనమో తెలియనితనమో, మీరు వాళ్ళకి సరిపడా టైం ఇవ్వలేదో మాకు తెలీదు. ఈ అనిల్ పునేఠా గారు అప్పుడు CCLA, ఆయన ఆధ్వర్యంలో ఈ కంప్యూటరైజేషన్ జరిగింది. ఆ టైంలో లక్షలాది మంది భూములు, లక్షలాది ఎకరాలు అన్యాయంగా 22Aలోకి ఎక్కినాయి. ఇది ఒక వాస్తవం. మరి ఇదేదో బాగానే ఉందరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదేదో బాగానే ఉంది, మనకు పడనోడు, మనకు ఎక్స్పార్టీ వాడు ఎవరినైతే మనం ఏడిపించాలనుకుంటే ఆడికున్న భూమి 22Aలో రాపిచ్చేయండి, ఇక ఆడు జీవితాంతం తిరిగి సస్తా ఉంటాడు అని చెప్పి అట్లా దుర్మార్గాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినాయి. దానికి ఒక అత్యంత ప్రామాణికమైన దృష్టాంతం ఏంటంటే ఆవులపల్లి. 910 ఎకరాలు అప్పుడు దాకా 1960 నుంచి సేద్యం చేసుకుంటా ఉన్న రికార్డు ఉండగా 2023లో సడన్గా అది ప్రభుత్వ భూమిని రాసేశారు. దాని మీద రైతులు గొడవ చేశారు, అవన్నీ జరిగినాయి. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి ఒకే ఒక్క పేజీ అండి, ఒకే ఒక్క పేజీ, ఒక్క కాగితంతో 910 ఎకరాలు ఇడిపించారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన దుర్మార్గం మీద దాన్ని సరిచేయడానికి ఒకే ఒక కాగితం ఉన్న ఆర్డర్తో మీరు 910 ఎకరాలు ఇడిపించారు. ఏంటంటే మేము నోటీస్ ఇవ్వకుండా 22Aలో పెట్టాం కాబట్టి తిరిగి తీసుకుంటున్నామని. మేము అడిగేది కూడా అదే మహానుభావ, మీ హయాంలో మీకు తెలియకుండానే మీ వ్యవస్థ లోపాల వల్ల జరిగినటువంటి తప్పుని సరిదిద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దే బాధ్యత మీరు ఇది ఒకటి చేశారు, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చేయలేదు. ఇది మీ జిల్లా కాబట్టి, మీ పక్క ఊరు కాబట్టి చేశారు. మిగిలిన రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ మీ నోటితోనే చెప్పారు 14 లక్షల ఎకరాలని.
మొన్న బాపట్లలో ఏదో మీటింగ్లో. అది 14 లక్షలు కాదు, 20 లక్షలు, 22 లక్షలు అని చెప్పి ఈనాడులో రాశారు. యాక్చువల్గా ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉందన్నది ఎవరికీ తెలియదు. మీరు చెప్పారు కాబట్టి కనీసం 14 లక్షలు అనుకుందాం. మా ఊహ ప్రకారం అది 20-25 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. కొన్ని లక్షల మంది, 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇందులో ఇరుక్కుని బాధపడుతున్నాయి. ఆయన చెప్తున్నాడు, ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు రోజు, ఎలా అయిందా అని. అవలేదు నాన్న అంటే ఆ చింతతోనే చచ్చిపోతాడు ఆయన. మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ. పిల్లలకు పెళ్ళిళ్ళు అవట్లా, ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఈ 22 భూమి ఆడపిల్ల కట్నంగా స్త్రీధనంగా ఇస్తే రేపు పొద్దున అల్లుడు వచ్చి కూర్చుంటాడు, నువ్వు పనికిరాని భూమి ఇచ్చావు, నువ్వు కట్నం కింద నన్ను మోసం చేసావు, నీ పిల్లలు నేను ఏరుకోని అంటాడు. ఇది సమస్య తీవ్రత. మేమనేది ఏంటంటే, నాగార్జున రెడ్డి గారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయండి చాలు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏమండి, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, మనుస్మృతి ప్రకారం, ఆయన మనుస్మృతి అని చెప్పాడు కూడా, మనుస్మృతి ప్రకారం ఎవరైతే చెట్లు కొట్టేసి భూమి బాగు చేసుకుని భూమిని సాగు చేస్తాడో వాడికే ఆ భూమి మీద హక్కు ఉంటుంది అని మనుస్మృతిలో రాశాడు ప్రాచీన కాలం నుంచి. అలాగే మొహమ్మడన్ లా, ముస్లిం లాలో కూడా వాళ్ళు క్లియర్గా రాశారు, ఎవరైతే వేస్ట్ ల్యాండ్ని, పనికిరాని భూమిని పనికొచ్చేలాగా తన శ్రమ చేసి కష్టపడి దాన్ని సాగులోకి తెస్తాడో దానికి, ఆ భూమికి వాడే రాజు అని చెప్పి రాశారు. ఇవన్నీ జడ్జిమెంట్లోనే రాశారు. ఇదే కాన్సెప్ట్ మీకు హోమ్ స్టీడింగ్ అంటారు. హోమ్ స్టీడింగ్ వెస్ట్లో కూడా ఇదే కాన్సెప్ట్. ఎవరికీ చెందని భూమిని మొట్టమొదట బాగు చేసి సేద్యం చేసిన వాడికే దాని మీద హక్కులు చెందుతాయి. అంతే తప్ప అక్కడ ఉన్న రాజుకో లేకపోతే వాడి తాబేదారు దేశ్ముఖ్కో జమీందారుకో చెందవు. ఎవడైతే బాగు చేసుకుని తుప్పలో కంచెలు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు బాగు చేసుకుని భూమిని సాగులోకి తెస్తాడో వాడిదే ఆ భూమి, వాడికే సర్వ హక్కులు చెందుతాయి అనేది హిందూ ధర్మశాస్త్రం, ముస్లిం ధర్మశాస్త్రం, పశ్చిమ దేశాల్లో ప్రాక్టీసు, వీటన్నిటి ప్రకారం అదే. అది ఇంకోటి ఏమన్నా అంటే, భూమి మీద హక్కు అనేది ఎవరైతే దాని స్వాధీనంలో ఉంటారో, ఎవరైతే అనుభవంలో ఉంటారో, పొజెషన్ ఈజ్ ద రైట్. పొజెషన్ ద్వారా మీకు హక్కు సంక్రమిస్తుంది. 50-60 ఏళ్ళు మా తాతల చేతుల్లోనే ఈ భూమి ఉంది అని అంటే నువ్వు ఏం చెప్పినా చెల్లదు, అది నా భూమే అవుతుంది. ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే, ఆయన రాశాడు, ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అని మీరు అనుకుంటే గవర్నమెంట్ సివిల్ కోర్టులో దావా వేసి, గవర్నమెంటే సివిల్ కోర్టులో దావా వేసి నా భూమిని పలానా ఆయన సాగు చేసుకుంటున్నాడు, దానికి డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ దావా చేసుకుని మీకు హక్కు ఉంది, గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి హక్కు ఉంది అని చెప్పి మీరు ఆర్డర్ తెచ్చుకోండి. అప్పుడే మీరు ఆ భూమి మీదకి వెళ్ళగలుగుతారు తప్ప మీరు ఆ భూమి మీద 50-60 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకునేవాడిని వెళ్ళగొట్టే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు అని రాశాడు. జడ్జిమెంట్లో రాసింది. మీకు చేతనైతే అప్పీల్కి పోవాల్సి ఉంటే, మీకు ఇష్టం లేకపోతే అప్పీలుకు పోలేదంటే మీరు ఒప్పుకుని తీరాల్సిందే. ఇది శాసనం ఈ రోజున. ఈ రకంగా నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంటు అమలు చేయరు, కంప్యూటరైజ్ చేస్తామని చెప్పి ఆ పేరు మీద బ్రిటిష్ వాడి లెక్కల ప్రకారం కంప్యూటర్లో పడేస్తారు. అప్పటి నుంచి 125 సంవత్సరాల్లో జరిగిన క్రయ విక్రయాలు ఏమి మీకు పనికిరావు. 70-80 ఏళ్ల నుంచి మా కింద ఉంది భూమి అని రుజువులు చూపించినా కానీ మీకు పనికిరాదు. 22లో పడేసాము, మీ సాగు మీరు చావండి, ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి, లేకపోతే మాకు ఎంత వాటా ఇస్తారో చెప్పండి, లేకపోతే మేము చెప్పిన రేటుకి అమ్మేయండి. ఇవి లెక్కలు చెప్తున్నాం. ఇది పరిపాలన కాదు, ఇది అరాచకం. దీన్నే అరాచకం అంటారు. కాబట్టి రాజ్యం వెళ్ళే వాళ్ళు కళ్ళు తెరిచి ఇవాళకైనా మీరు చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్, మీరు ఉదాహరణగా ఏదైతే చూపించారో ఆవులపల్లిలో, ఆ ఆవులపల్లి పరిష్కారాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయండి. అది తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. ఇవాళ అశోక్ గజపతి రాజు గారి వల్ల
కానటువంటి పని ఇక్కడ కూర్చున్న ఈ బక్క ప్రాణుల వల్ల అవుతుందని మీలో ఎవరైనా అనుకుంటారా? ఆయన వల్లే కావట్లేదు, వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇప్పటికి కూడా మీకు జ్ఞానం రావట్లేదా? సమస్య ఎక్కడ ఉందో మీకు అర్థం కావట్లేదా? ఎవరి వల్ల తప్పు జరిగిందో మీకు తెలియదా? అశోక్ గజపతిరాజు గారి కేసులో ఆయన ప్రైవేట్ భూమి అని ఉన్నదానివల్ల తహసీల్దార్ సంతకంతో ప్రభుత్వ భూమి అని రాసేస్తాడు. కానీ ఇది ప్రభుత్వం కాదులేండి, పొరపాటు జరిగింది, మళ్ళీ మీది ప్రైవేట్ భూమి అని రాయడానికి తహసీల్దార్ చాలడంట, ఆర్డీఓ కూడా చాలడంట, కలెక్టర్ కూడా చాలడంట, సీసీఎల్ఏ కూడా చాలడంట, గవర్నమెంట్కి పంపించారంట. అంటే తహసీల్దార్ చేస్తే ఒప్పు, దాన్ని సరిదిద్దాలంటే గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. ఎంతమంది ఇళ్లలో ఎవరైనా వెళ్ళగలరా గవర్నమెంట్ దగ్గరికి? నిన్న ఒక కేసు వచ్చింది ఇక్కడెక్కడో, 130 మంది ఒకే ఊళ్ళో, చిన్న టేకూరులో 130 మంది 22A బాధితులు ఉన్నారు. రండే అంటే మేము పనులు మానుకుని మేము రాలేము సార్, ఇది అయ్యేది కాదు సచ్చేది కాదు పోండి అంట. వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు, చిన్న వాళ్ళు. ఏం చేస్తారా భూమిలో అంటే కూరగాయలు పండించుకుంటాం సార్, కర్నూలులో టౌన్లో అమ్ముకుంటాం. వాడు పనులు మానుకుని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల. సేద్యం ఎవడు చేస్తాడు? తిండి ఎట్లా వస్తుంది? నువ్వు చేసిన ఏదో పనికి నేను నా జీవనాధారం పోగొట్టుకుని నీ చుట్టూ తిరగాల. ఏంటి కర్మసలు మాకు? ఇది సమస్య తీవ్రత మిత్రులారా. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద అక్షరాలతో రాశారు, తప్పు చేస్తారు తిప్పుకుంటారు అని చెప్పి. ఏమంటే మెయిన్ హెడ్లైన్స్లో రాశారు. అక్కడ ఫస్ట్ పేజీలో మొత్తం పట్టదని 13వ పేజీలో సగం పేజీ, హాఫ్ పేజీ రాశారు, తప్పు చేశారు తిప్పుకుంటారు అని. ఇంత రాతలో కూడా మేము ఇన్ని నెలల నుంచి తిరుపతి కాడి నుంచి కర్నూలు కాడి నుంచి అన్ని చోట్ల 22A మీద పోరాటం చేస్తున్నామని ఒక్క ముక్క రాయడానికి పాపం వాళ్ళకి చోటు సరిపోలా. పర్వాలేదు, మమ్మల్ని ఏం మీరు అక్నాలెడ్జ్ చేయక్కర్లా, మేము దీని మీద పోరాటం చేస్తున్నామని మీరు అక్నాలెడ్జ్ చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం ఈ సమస్య తీవ్రతను మీ పేపర్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చారు, అందుకు కృతజ్ఞతలు. ఇందులోనే రాశారు, తప్పులు చేసిన ఊరట. 18 మంది అధికారులకి మంత్రి గారు ఊరట ఇచ్చారంట, మీ మీద ఏం చర్యలు ఉండవలే అని. అంటే ఈ తప్పులు చేసిన వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవట్లేదు, చర్యలు తీసుకున్నా మంత్రి గారు డ్రాప్ చేస్తున్నారు. మరి ఇంకా భయం ఎట్లా ఉంటుంది అని రాశారు. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, చేసిన తప్పుని సరిదిద్దుకునే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి లేదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, రోల్ బ్యాక్. నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ వచ్చింది 2014 ఏప్రిల్లో. 2014 జనవరి 1వ తారీఖున మీ అడంగల్ ప్రకారమే ఎవరి స్వాధీనంలో ఏ భూమి ఉంటే వాళ్ళ స్వాధీనంలోకి తిరిగి తీసుకురండి ముందు. అది చేయడానికి మీకేంటి బాధ? ఒకటే పేపరు. ఇది ఎట్లయితే ఒక సింగిల్ పేజ్ ఆర్డర్ ఇచ్చారో, సింగిల్ పేజ్ ఆర్డర్తో రాష్ట్రం మొత్తం మీరు 2014 స్టేటస్ని మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు, రోల్ బ్యాక్ చేయొచ్చు, యథాస్థితికి భూములన్నింటినీ తీసుకురండి. అందులో మీకు ఏమన్నా మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నోటీస్ ఇచ్చి, నాగార్జున రెడ్డి గారు చెప్పింది ఏంటి, నువ్వు నోటీస్ ఇవ్వడం కాదు, సివిల్ కోర్టుకి వెళ్ళి గవర్నమెంట్కి హక్కు ఉందని నిరూపించుకో, అప్పుడు రా రైతు దగ్గరికి, అప్పుడు దాకా రైతుని ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. ఇదే జడ్జిమెంట్లు పట్టవు, మన ఇష్టం. విఆర్ఓ ఇది ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి, లేదు ఎల్ఐ భూమి పుల్లయ్యకి రాస్తాడు, పుల్లయ్య భూమి ఎల్ఐకి రాస్తాడు. మరి ఈ మాత్రం చోద్యానికి కరణీకాలు ఎందుకు రద్దు చేశారండి? కరణాలుంటే కనీసం ఆయన అడిగే అవకాశం ఉండేది. ఇవాళ 3 ఏళ్ళకి ఒకసారి మారతాడు విఆర్ఓ, ఎవరిని అడగాలి మేము? కరణాలుంటే కనీసం కరణం గారిని అడిగేవాళ్ళం. మీరేదో పెద్ద సంస్కరణలు తీసుకొచ్చామని చెప్తారు, ఇది ఆ సంస్కరణ? చేసిన తప్పుని సరి చేసుకోలేకపోవడం సంస్కరణ? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, అల్టిమేటం అనుకోండి, 22A సమస్యని, లక్షలాది మంది సమస్యను తీర్చడానికి మీ దగ్గర ఉన్నది ఒకే ఒక మార్గం, రోల్ బ్యాక్. మీ దగ్గర వేరే మార్గం లేదు. మీరు మీ వ్యవస్థని బాగు చేయలేరని మీరే నిరూపించుకుంటున్నారు. కాబట్టి రోల్ బ్యాక్, మా జోలికి రామాకండి.
మీరు మాకేం చేసి పెట్టొద్దు, కానీ మా భూములు తీసుకెళ్ళి అమ్ముకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి మా జోలికి రామాక. మిమ్మల్ని మేమేమీ అడగం, మాకు వచ్చి ఆ సాయం చేయండి, ఈ సాయం చేయండి. మా 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 మానాన మమ్మల్ని, మా ప్రాణాలతో మమ్మల్ని, మా భూములతో మమ్మల్ని బతకనియండి సార్. మేము తిరగలేము ఈ ఆఫీసుల చుట్టూ, అసలు తిరగాల్సిన అవసరం నాకు లేదు. మేము తిరగలేము, పనులన్నీ మానుకుని మీ చుట్టూ తిరగలేము. మీరు అడిగే లంచాలు ఇవ్వలేము, మీరు అడిగే వాటాలు ఇవ్వలేము, ఇవ్వం కూడా. ఖబర్దార్, ఇవ్వం కూడా. మా భూముల్ని వెనక్కి ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధ్యతల తరఫున నేను హామీ ఇస్తున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా దీన్ని వదిలిపెట్టము అని చెప్పి ఈ బాధ్యతలందరికీ హామీ ఇస్తున్నాం సిఎఫ్ఎల్ తరఫున. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రోల్ బ్యాక్, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్. థ్యాంక్ యూ మిత్రులారా. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. ఈ ఫ్రీ హోల్డ్ మీద 22A మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది మిత్రులారా. మీ ఎవరికైనా కావాలంటే రికార్డ్ చేసుకుని మీ ప్రేక్షకులకు అందించండి. ఫ్రీ హోల్డ్ వేరు, 22A వేరు. ఫ్రీ హోల్డ్ ఏంటంటే అసైన్మెంట్ ఇచ్చిన ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేయటం అంటే అమ్ముకునే హక్కు కలగజేయటం. అందరికీ కొంచెం వివరంగా అర్థం కావడం కోసం చెప్తా. అసైన్మెంట్లు భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగింది, 1977 తర్వాత జరిగింది. బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది అప్ టు 1954 వరకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. దానికి ఏ ప్రభుత్వ పర్మిషను అక్కర్లేదు. 1954 వరకు అది జడ్జిమెంట్లోనే ఉంది. 54 నుంచి 77 వరకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లో మీకు ఆ పట్టా ఇచ్చినప్పుడు దాని మీద రాస్తారు, ఇది అమ్ముకునే హక్కు లేదు, అనుభవించే హక్కు మాత్రమే అని రాస్తారు. రాసి ఉంటే అమ్ముకునే హక్కు లేదు, రాసి లేకపోతే అమ్ముకునే హక్కు ఉంది. ఒకవేళ 54-77 మధ్యలో మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు గనక అలాట్ చేస్తే, ఆ రోజున మార్కెట్ వాల్యూ అంటే ఏంటి, సంవత్సరానికి కట్టే భూమి శిస్తుకి 16 రెట్లు, దాన్ని మార్కెట్ వాల్యూ అన్నారు. ₹1.5 శిస్తు కడితే 24 రూపాయలు దాని వాల్యూ. 24 రూపాయలు కనుక కలెక్ట్ చేసి మీ దగ్గర తీసుకుని అసైన్మెంట్ చేస్తే అది కూడా మీ హక్కే, అమ్ముకునే హక్కు ఉంది పొమ్మన్నాడు నాగార్జున రెడ్డి గారు. అసైన్మెంట్ ఇచ్చినటువంటి పట్టాలో అమ్ముకునే హక్కు లేదు అంటే లేదు, ఏమీ రాయకపోతే అమ్ముకునే హక్కు ఉన్నట్టే. ఒకవేళ మార్కెట్ వాల్యూ తీసుకుని కనుక మీకు అసైన్మెంట్ చేస్తే మీకు అమ్ముకునే హక్కు ఉన్నట్టే అన్నాడు. 1977లో ఒక చట్టం తెచ్చారు, అసైన్మెంట్ ల్యాండ్ గురించి ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం వచ్చిన తర్వాత అందులో సెక్షన్ 2(1) ప్రకారం అమ్ముకునే హక్కు ఎవరికీ లేదు, చట్టపరంగానే బిగిచ్చేశారు దాన్ని. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి ఇచ్చే పట్టాలు వీళ్ళు రాస్తారో రాయరో అని చెప్పి చట్టంలోనే బిగిచ్చేశారు. 77 తర్వాత ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ ఏది కూడా అమ్ముకునే హక్కు లేదు. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం చేశారంటే 20 ఏళ్ళు కనుక మీకు అసైన్మెంట్ ఇచ్చి 20 ఏళ్ళు దాటితే అమ్ముకునే హక్కు కల్పిస్తున్నాం అన్నారు. అది ఒక మంచి స్టెప్పే విధానపరంగా. కానీ ఇందులో దుర్మార్గాలు ఏం జరిగినాయి అంటే, కొన్ని అసైన్మెంట్ ల్యాండ్కి అది ఒకవేళ ఇవాళ సిటీలోకి వచ్చిందనుకోండి, బాగా వాల్యూ పెరిగిందనుకోండి, 10-12 ఏళ్ళకే అసైన్మెంట్లోంచి తీసేసామని ఆర్డర్స్ ఇచ్చారు. అదీగాక ఈ ఒకసారి విధానం నిర్ణయం జరిగిన తర్వాత పాలసీ డెసిషన్ అయినాక జేసీలో కలెక్టరో దానికి పర్మిషన్ ఇవ్వాలి ప్రతి అసైన్మెంట్ ల్యాండ్కి అని ఒక మెలికి పెట్టారు. ఆ మెలికి పెట్టడంతో ఏమైంది, అప్పట్లో ఎమ్మెల్యేలు, కొంతమంది సీఎం ఆఫీసులో పనిచేసేవాళ్ళు, చీఫ్ సెక్రటరీలు, వీళ్ళంతా ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ ల్యాండ్లు బయటకు వస్తాయో ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు అమ్మితేనే నేను కలెక్టర్తో దీన్ని ఆ మెలికి తీస్తా, లేకపోతే మెలికి తీయను అని బేరాలు పెట్టారు. బేరాలు పెట్టి మంచి విలువైన విశాఖపట్నం లాంటి విలువైన భూములన్నీ రాయించేసుకుని కొన్ని భూములు కలెక్టర్ తోటి మెలికి తీపిచ్చి వీళ్ళ పేరుని చేపించేసుకున్నారు. కొన్ని మెలుగులు ఎలక్షన్ల దగ్గర పడటంతో కొన్ని మెలుగులు ఇంకా తెగల అడ్వాన్సులు ఇచ్చి ఆ డబ్బులన్నీ మురిగిపోయినాయి. ఇప్పుడు ఎవడో పలకట్లా. సో అదొక దుర్మార్గం. అయితే ఓవరాల్గా ఎస్ఐనీలకి ఆ విధానపరమైనటువంటి నిర్ణయం మంచి నిర్ణయం, వాళ్ళకి ఊరట కలిగిస్తుంది, వాళ్ళు అమ్ముకునే హక్కు కల్పిస్తుంది. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత
ఇందులో ఈ అవకతవకలన్నీ జరిగినాయి కాబట్టి కొద్ది రోజులు ఆపుతాం, మొత్తం చెక్ చేసి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయింది, ఏం చెక్ చేశారో తెలియదు, ఇంకా అది అట్లాగే పెండింగ్లో ఉంది. కాబట్టి 22A వేరు, ఈ అసైన్మెంట్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేయడం వేరు. ఎనీ అదర్ క్వశ్చన్స్? చెప్తా, కొన్ని అది కూడా చెప్తా. ఈయన ఇప్పుడు మీరు హైకోర్టుకి పంపంటారు, అంతేగా? ఒక్కొక్క హీరింగ్కి 5 లక్షలు తీసుకుంటారు లాయర్లు. గవర్నమెంట్ వాళ్ళు కౌంటర్ వేయరు సంవత్సరాల తరబడి, 10 వాయిదాలు అవుతాయి, 10 5లు 50 లక్షలు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అమలు చేయరు, అమలు చేయలేదని మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తారు, దానికి ఇంకొక 50 లక్షలు. ఏడు నుంచి తేవాలా? నాకేం కర్మ అసలు ఇది? నా భూమి నువ్వు అడ్డగోలుగా పెట్టి 22Aలో నా ఆస్తి అంతా అమ్ముకోమంటావా దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి? ఇది న్యాయమేనా? నాగార్జున రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్కే విలువ ఇవ్వట్లా మీరు ఇంకా ఏ హైకోర్టు ఆర్డర్కి విలువ ఇస్తారని మేము హైకోర్టులో ఎమ్మడపడాలా? లాయర్ను బతికించడానికి తప్ప ఎందుకు ఇది? ల్యాండ్ అక్వేషన్ చేసి మాకు ఇచ్చింది సార్, మేము కొన్నాం గవర్నమెంట్ నుంచి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ కింద పడేది దాదాపు 1500 ఎకరాలు. 2009లో జగన్నాథ గట్టం ఉంది సార్. ఇక్కడ జగన్నాథ గట్టలో 15 ఎకరాల 44 సెంట్లు గవర్నమెంట్ జర్నలిస్టులకు ఇచ్చారు సార్. 2009 వైఎస్ఆర్ ఇచ్చిన తర్వాత ఆ భూమిని మేము డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాం సార్ గవర్నమెంట్. ఆ తర్వాత 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆ ల్యాండ్ను మా ప్రైవేట్ మేము సొసైటీ తరఫున తీసుకున్నాం సార్. దాన్ని హౌసింగ్ సొసైటీ తరఫున. అయితే దాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ల్యాండ్ కింద పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ చూపిస్తుంది. అది కాదు సార్, అది 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మేము ఆర్డర్ పెట్టుకుంటే మా సొసైటీ నుంచి దాదాపు 15.44 ఎకరాలు. ఎకరా మాకు అప్పుడు 12 లక్షలు ఇస్తే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసుకుంటే 4 లక్షల మాదిరి ఎకరా మాకు ఇచ్చారు. మేము మొత్తము మా రిపోర్టర్లు మొత్తము పే చేసి దాదాపు తర్వాత ఇక్కడ మాకు ఇచ్చినాక మేము మా రిపోర్టర్లకు అలాట్మెంట్ చేసి, అంటే రిపోర్టర్లతో పాటు బ్యూరోలతో పాటు తర్వాత స్టింగర్లతో పాటు మా ఆఫీసులలో సబ్ ఎడిటర్లకి తర్వాత ఆఫీస్ బాయ్లకు కూడా మేము స్థలం అలాట్మెంట్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము. మొదట్లో ఒక 2023 వరకు అది జర్నలిస్ట్ కాలనీగా నమోదవుతూ చూపిస్తూ వచ్చారు. ఇల్లు కట్టుకున్నారా? ఇల్లు కట్టుకోలేదు సార్, అంటే అది కొండలు సార్, రాళ్ళు కొండలు. ఇప్పుడు రాళ్ళు ఓకే, ప్లాటింగ్ చేసుకున్నారు, అంతా కాగితం మీద ప్లాటింగ్ చేసుకున్నారు. ప్లాట్ వేసి అలాట్మెంట్ చేసి అందరికి కేటాయించేసి ఇచ్చేసాం సార్. ఒక డిఆర్ఓ సమక్షంలోనే అది. తర్వాత ఏమైందంటే 2023 వరకు అది రికార్డులో ఉంది జర్నలిస్ట్ స్థలంగా. రీసెంట్ గా అంటే ఒక కలెక్టర్ గారు ఆ భూమిని 15 ఎకరాలని మేము కేవలము మౌలిక వసతులు మేము అడుగుతూనే ఉన్నాం. మాకు మౌలిక దానికి ఇంటర్నల్ రోడ్డు కూడా లేదానికి కూడా లేదు. మేము సార్ మాకు దానికి ఇంటర్నల్ రోడ్లు అవి కల్పించండి అని మేము అడుగుతాం, కరెంట్ ఇవ్వండి దాని ఇవి చెప్పుకుంటూ వస్తుంటే వాళ్ళు ఉన్నట్టు మా భూములు మేము మౌలిక వసతులు కల్పించలేదు, తర్వాత ఇవన్నీ చేసుకోలేదు అని చెప్పి ఒక చిన్న సాకును అడ్డం పెట్టేసి దాన్ని రద్దు చేశారు. దాన్ని తక్షణం ఏం చేసినట్టు మేము అలాట్మెంట్ చేసిన రిపోర్టర్లు ఎవరితో వాళ్ళు కోర్టుకు పోయి దాన్ని స్టే తెచ్చుకున్నాము, నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ఉన్న రికార్డులో ఉన్నదాన్ని కూడా తీసేసి మనది ఇది గవర్నమెంట్ ల్యాండ్గా పెట్టారు రికార్డులో. దాంతో ఇప్పుడు మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా కష్టంగా ఉంది. తర్వాత దాన్ని మా స్థలం తీర్చుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ పోతే కూడా మాకే జర్నలిస్ట్కే ఇలా జరుగుతుంది. మేము ఎన్నోసార్లు అంటే ప్రభుత్వానికి మేము పత్రాలు ఇస్తున్నాం, వాళ్ళు ప్రజాప్రతినిధులు. సరే, మీరు కాసేపు అక్కడ కూర్చుని మీ రిపోర్టింగ్ మీరు చేసి మళ్ళా వచ్చి బాధ్యతలతో మాతో కలవండి. అంతే చేసేది, అంతే చేయగలిగి. అట్లా చెప్పుకోలేక ఎవడికి చెప్పుకోలేక సిగ్గుపడి ఎవడి దగ్గర తిరుగుతాలేరా బాబు అని చెప్పి అనుకునేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. కాబట్టి అందరికీ మీ ద్వారానే మేము ఈ మెసేజ్ పంపగలం. అందరం కలిసికట్టుగా ఫైట్ చేస్తే తప్ప దీని నుంచి బయటపడలేం. ఇది ఎందుకంటే 10 తలకాయల రావణుడు. మనం ఫైట్ చేస్తే తప్ప రాదు. మీరు కూడా కలిసి రండి. కనీసం ముందు మేము చెప్పిన వాటిని, ఇందులో ఏమైనా తప్పులుంటే మీకు అనుమానాలు ఉంటే ప్రశ్నలు అడగండి, చెప్తాం. అనుమానాలు లేకపోతే ప్రజల దగ్గరికి చేరేయండి, వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు ఎట్లా సంఘటితం కావాలో, ఎలా పోరాడాలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.